అప్పుల పాలైనంత మాత్రాన నీ జీవితం అయిపోయింది అనుకోమాక. నిందల పాలైపోయినంత మాత్రాన ఇక నీ లైఫ్ ఖండన అయిపోయింది. నాకు సమాజంలో మేలు ఎక్కడ, ఎవరు నన్ను మంచివారు అనరు ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పుడు నువ్వు నిందలు అనుభవిస్తున్నావు, ఇప్పుడు మనుషులు నీ మీద కోడై కోస్తున్నారు. నీవు నిర్దోషివని చెప్పుకోవడానికి నీ గుండెలు బాదుకున్నా, నీ చొక్కా చింపుకొని చెప్పిన సమాజం నేను నమ్మదు. ఇదంతా నీకు ప్రతికూలమే. దేవునికి నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశంతోనే ఈ నిందలను దేవుడు నీకు అనుమతించాడు. దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశంతోనే ఈ శ్రమలను దేవుడు నీకు అనుమతించాడు. ఇది నీ దృష్టికి ప్రతికూలమే, దేవుని దృష్టికి ప్రతికూలము కాదు ఇది.